ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నేను మీ ఇంటికే రాబోతున్నాను, తప్పక నన్ను ఆహ్వానిస్తావు కదూ, నీకు ఈ గురు అనుగ్రహం రాబోతుంది, అంతా శుభసూచకంగా మారబోతుంది, నా మాటలను శ్రద్ధగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. నేను మీ ఇంటికే రాబోతున్నాను. నిజంగా నీకు శుభ సమయం ఆసన్నం కాబోతుంది. ఈ గురు అనుగ్రహం నీపై నిండుగా ఉండబోతుంది. నేనెంత కష్టపడుతున్నా నా కష్టానికి తగినటువంటి శ్రమ నాకు దక్కడం లేదు. అలాగే నేనెంతగా నా సమస్య పట్ల పోరాడుతూ ఉన్నా నా సమస్యలు మాత్రం నా నుండి దూరం కావడం లేదు. నేనేం చెయ్యాలి బాబా అనుకుంటూ ప్రతిరోజు నువ్వు ఎంత దుఃఖిస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో నేనన్నీ గమనిస్తూనే ఉంటున్నాను. అయినప్పటికీ ఇన్ని చూస్తూనే ఉంటున్నావు కానీ నా సమస్యకు మాత్రం ఎందుకు పరిష్కారం చూపడం లేదు బాబా అని నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నప్పుడు, నిజంగా నీకు ఏదో ఒక విధంగా నీకు కావలసినటువంటి సమాధానం నీకు వినిపించాలి అనే అనుకుంటున్నాను. అలాగే ఆ ప్రయత్నం వైపే నేను అడుగులు కూడా వేస్తున్నాను. కానీ నీకొచ్చినటువంటి దుఃఖం మాత్రం నీ నుండి తొలగిపోవడం లేదని భ్రమపడుతున్నావెందుకు? ఇన్ని రోజుల నుండి నీ వద్దకు ఎన్నో సమస్యలు వచ్చాయి. అలాగే వాటంతట అవే వెళ్ళిపోయాయి. వాటంతట అవి ఎలా వెళ్ళిపోయాయి అనుకుంటున్నావు చెప్పు? ఈ బాబా నేనుండబట్టే కదా నీకొక్కొక్క సమస్య వచ్చినప్పటికీ మాత్రం నువ్వు ఇంకా ఇలా ఎందుకు ధైర్యంగా నిలబడి ఉన్నావు? దానికి కారణం నీ బాబా కాదా? నువ్వు నమ్ముకున్నటువంటి నీ ఇష్టదైవం కాదా? ఏ సమస్య అయినా నీ వద్ద శాశ్వతంగా ఉందా? అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సమస్యనైనా సరే నీ నుండి తరిమి కొడుతున్నాను కదా. నీ దుఃఖాన్ని తొలగించడానికి, నీ బాధను నేను చూస్తూ ఉండలేక నేనే నిన్ను వెతుక్కుంటూ నీ దిశ వైపు పరిగెడుతూ నీ వద్దకు రాబోతున్నాను. నీకున్నటువంటి కష్టం అంతా తీసివేయబోతున్నాను. తప్పకుండా నీవు నన్ను, నా ఉనికిని గ్రహిస్తావు. నీ సమస్య తీరినప్పుడు, ఆహా, నా బాబా నా చెంతనే ఉంటున్నాడు, నా సమస్య పట్ల నా బాబాకు ఎంత శ్రద్ధ, నేనన్నా నా కుటుంబమన్నా ఆయనకు ఎనలేనంత అభిమానం అంటావు. అలాగే నీకేదైనా కాస్త కష్టం అనిపిస్తే చాలు, అసలు ఉన్నావా బాబా అని వెంటనే నన్ను నిలదీస్తావు. ఉంటే నమ్మకానికి అవతల వైపైనా ఉండు, లేదా ఇవతల వైనా ఉండు, అంతేకాని ఎటూ కానటువంటి సందిగ్ధంతో మాత్రం నన్నెప్పుడూ కొలవద్దు. నీకు నాపై నమ్మకం ఉంటే మాత్రమే ఈ బాబాను పరిపూర్ణంగా నమ్ము. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా నిగ్రహంతో దైవంపై నమ్మకం ఉండే విధంగా నీ ప్రయత్నాలను నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుంది. ఏదైనా కానీ కర్మఫలం అనుభవించక తప్పదు కదా. కాకపోతే దైవానుగ్రహంతో కొన్ని తారుమారవుతాయి, మరికొన్ని తీరుమారవుతాయి. ఏదైనా కానీ ఒక కఠినమైనటువంటి పరీక్ష నీకు ఎదురవుతుందంటే అది తప్పకుండా నీ జ్ఞానానికి, అలాగే నీకేదో ఒక ఆలోచన విధానాన్ని నీలో మెరుగుపరిచేందుకే ఆ పరీక్ష నీకు ఎదురవుతుంది అని అర్థం. అలాగే ఆ పరీక్ష ద్వారా నీకు మంచి మార్గం చూపెడతాడు భగవంతుడని అర్థం. ఆ కఠిన సమయంలో నీకు ధైర్యంగా ఉంటూ నీకు ఎనలేనటువంటి శక్తియుక్తులను ప్రసాదించేది కూడా భగవంతుడే. ధైర్యాన్ని దీపంలా నీకు వెలుగు చూపించేటటువంటి విధంగా భగవంతుడు నీకు సహకరిస్తాడు. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, అలాగే మరలా చెబుతున్నాను. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనప్పటికీ నువ్వు మాత్రం భయపడనే వద్దు. అలాగే నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోనూ వద్దు. ఎందుకంటే ఎన్ని ఓటములు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా అవన్నీ కూడా నిన్ను కేవలం దృఢంగా చేసేందుకు మాత్రమే నీ చుట్టుముడతాయి. ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్లేందుకే ఉపయోగపడతాయి. నువ్వు గెలవడానికి నీకెన్నో అవకాశాలు తప్పకుండా ఆ భగవంతుడు అడుగడుగునా కల్పిస్తూనే ఉంటాడు. ఒక అవకాశం చేజారిపోయింది అంటే తప్పకుండా అంతకంటే మెరుగైనటువంటి అవకాశం ఏదో నీ వద్దకు రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఒక అవకాశం పోయిన వెంటనే నీ యొక్క అహంకారంతో కేవలం ఇది భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా నన్ను ఆయన విడిచిపెట్టడం వల్లనే నాకు వచ్చిన అవకాశాలన్నీ కూడా పోతున్నాయి,
అదే బాబా అనుగ్రహం ఉంటే నేను అనుకున్నది తప్పకుండా నెరవేర్చుకునేదాన్ని కదా అని ఎప్పుడూ ఇలాంటి అపనమ్మకాలతో ఉండవద్దు. అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే నీలో అహంకారం, అపనమ్మకాలన్నీ తొలగిపోతాయో అప్పుడు నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. నీకేదైనా బాగా నచ్చింది దక్కినప్పుడు ఒకలాగా, అలాగే దక్కనప్పుడు మరొకలాగా ఎప్పుడూ ఉండవద్దు. నీకు నచ్చినది ఇచ్చినప్పుడు భగవంతుని ఏ విధంగా అయితే ప్రేమిస్తావో, అలాగే నీకు ఏదైనా కానీ సమస్యలు ఎదురైనా కానీ, ఏదైనా నువ్వు అనుకున్న దాంట్లో నష్టం వాటిల్లినప్పుడు కూడా అవన్నీ నీకు భగవంతుడే ఇచ్చాడనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ సంతోషాన్ని, అలాగే మీ మంచిని మాత్రమే కోరుకుంటాడే తప్ప, మీ దుఃఖాన్ని కానీ మీరు సమస్యలతో ఉంటే ఆయన చూస్తూ ఉండడాన్ని ఎప్పుడూ ఆయన కోరుకోడు. ఎందుకంటే అవన్నీ కూడా మనకు మనంగా మనం తెచ్చుకునేవి. అలాగే మన పూర్వజన్మ కర్మఫలాల వలన మనకు ఎదురయ్యేవే తప్ప వాటి నుండే మనల్ని కాపాడాలని భగవంతుడు చూస్తాడే కానీ వాటిల్లో మనల్ని ఇరికించాలని ఎప్పుడూ కూడా భగవంతుడు చూడడు. జీవితంలో చదివినటువంటి ప్రతి అక్షరం ఎలా అయితే ఉపయోగపడుతుందో అంటే జీవితంలో నీవు ఏదైతే నేర్చుకున్నావో అది ఎప్పుడో ఒక చోట తప్పకుండా నీకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది. అలాగే నువ్వు చేసినటువంటి మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు మంచి జరిగేలా చేస్తుంది. నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయాయి. కేవలం ఒక పెద్ద సమస్య నిన్నెన్నో రోజుల నుండి బాధ పెడుతూ ఉంది. నేను ఒప్పుకుంటాను. కానీ ఇన్ని రోజుల నుండి నీ సమస్యలన్నీ కూడా తీర్చింది నీ బాబానే కదా! ఈ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నీ ఈ ఒక్క కోరిక తీరకపోతే బాధపడనవసరం లేదు. గతంలో నీ కోరికలన్నీ కూడా తీర్చాను. దాన్ని కూడా నువ్వొక్కసారి మననం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితిని కూడా తప్పక మారుస్తాను. కాకపోతే అవన్నీ కూడా నీకెదురైనటువంటి సమస్యలన్నీ కూడా త్వరగా ముగిసిపోయేలా చేశాను. ఈ ఒక్క కష్టం మాత్రం నిన్ను ఎన్నో రోజులుగా బాధిస్తూ ఉండడం వలన నువ్వు నాపై అపనమ్మకాన్ని పెంచుకున్నావు. అదే చెబుతున్నాను. ఒకసారి మంచి చేసినటువంటి భగవంతుడు తర్వాత మీకెదురయ్యేటటువంటి కష్టం వలన ఎందుకు భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా ఆయనపై అపనమ్మకాన్ని పెంచుకుంటున్నారు అనే చెబుతున్నాను. గతంలో మీ కోరికలను, మీ సమస్యలను తీర్చినటువంటి భగవంతుడు ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితిని మార్చడం కూడా ఆయనకు చాలా సులభమైనటువంటి పని. కాకపోతే మనకున్నటువంటి కర్మల వలన కొన్నిసార్లు అవి ఆలస్యం జరుగుతాయి. దాన్ని కూడా మనం భగవంతుని అర్థం చేసుకోవాలి. నీకోసం నేను ఎటువంటి ఆలోచన చేశానో నీకు తెలియదు. రాబోతున్నటువంటి మంచి మంచి రోజులను చూసి నువ్వెంత సంతోషించబోతున్నావో కూడా నీకు తెలియదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నీ పరిస్థితిని చూసుకొని జీవితంలో కూడా ఇలాగే నా పరిస్థితి ఉంటుందేమోననేటటువంటి భ్రమలో మాత్రం ఉండవద్దు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. మనుషుల కోరికలు వారి స్థితిగతులను బట్టి, ఇష్టాయిష్టాలను బట్టి ఉంటాయి. అదే భగవంతుని ఆశీస్సులు మంచి చెడులను బట్టి దక్కుతాయి. కానీ ప్రాప్తం అనేది మాత్రం కర్మ యొక్క నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అందుకే మంచిని ఆశించాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలి, కర్మానుసారంగా జీవించాలి. నన్ను ఎక్కువగా ప్రేమించేవారు, అలాగే నాపై ఎక్కువ నమ్మకాన్ని పెంచుకున్నవారు, నన్నే సర్వస్వం అనుకున్న వారికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా భయపడరు. అలాగే వాటిని చూసి అధైర్యపడరు. ప్రస్తుతం నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. అలాగే ఆ బాధ గురించి నువ్వు ఎంతగా దిగులు పడుతూ ఉన్నావో కూడా నాకు తెలుసు. కాబట్టే నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నాను. కాబట్టే నీ జీవితం ఇప్పటి నుండి మెరుగవుతుందని వాగ్దానం చేస్తున్నాను. అందుకే నేనే స్వయంగా నీ చెంతకు రాబోతున్నాను. నిన్ను ఓదార్చటం ఎవరి వలన కావడం లేదు కదా! కనీసం ఈ బాబానైనా వచ్చి తప్పక నిన్ను ఓదారుస్తాను. అది ఏ రూపంలో అయినా సరే తప్పకుండా నీ చెంతకు వస్తాను. నేను రావడం ద్వారా నీ మనసు తప్పక కుదుట పడుతుంది. అలాగే నా ఉనికిని కూడా నువ్వు తెలుసుకుంటావు. నేను రావడానికి నీవు తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు. నాకంటూ రూపం లేదు. నేను ఎక్కడకు కావాలంటే అక్కడకు తప్పకుండా రాగలను. నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీకు నా ఆశీస్సులు తప్పక అందజేస్తాను. నీవు మాత్రం నన్ను గుర్తిస్తావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో. నేను నీ దగ్గరకు వస్తాను. నన్ను తలుచుకుంటూ నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా నీవు దేని గురించి అయితే దుఃఖిస్తున్నావో దానిలో మార్పును చూస్తావు. రాబోతున్నటువంటి శుభ సమయాలకు ఆహ్వానం పలికేందుకు మరి సిద్ధంగా ఉంటావు కదూ! శ్రద్ధ, సహనంతో ఉన్నవారికి ఎలాంటి మంచి మంచి రోజులు వస్తాయో నీకే తెలుస్తుంది. సహనంతో సాధ్యం కానిదంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అలాగే ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమిని ఎరుగదు. ఈ రెండూ ఉన్నవారి జీవితంలో అసలు వారు ఎప్పటికీ కూడా ఓడిపోరు. నేను ఓడిపోనివ్వను. ఇదే నిజమైనటువంటి జీవిత సత్యం.
సో విన్నారు కదండి ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.